అన్నీ చేత్తో తయారు చేసిన వస్తువులు ఇయి. మూకుడ్లు, మరి రొట్టెలు చేసుకునే ప్లేట్లు, ఇంకా ఇక్కడ రకరకాలైనటువంటి వంట సామాగ్రి చేసుకునే ఐటెమ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం అజ్మీర్ నగరాన్ని చూస్తగలుగుతున్నాం. రండి. అజ్మీర్ నగరం యొక్క విశిష్టతను మార్కెట్‌ను చూసి మనం ఆనందిద్దాం. ఇదంతా అజ్మీర్ నగరం. రాజస్థాన్‌లో ఉన్నటువంటి అజ్మీర్ నగరంలోని మార్కెట్ అన్నమాట ఇది. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని వస్తువులు మన మార్కెట్‌లో దొరికినట్టే ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇక్కడ మనుషుల యొక్క డ్రెస్సింగ్ కోడ్ వేరే విధంగా ఉంటది. మన ఆంధ్రాలో లాగా ఇక్కడ డ్రెస్సులు వేసుకోరు. వీళ్ళ డ్రెస్సులు రాజస్థాన్ వాళ్ళయి అవి వేరేగా ఉంటాయి. రంగురంగుల డ్రెస్సులతో ఎంతో ఆహ్లాదభరితంగా పెద్ద పెద్ద తలపాగాలతో వీళ్ళు మనకి కనపడతా ఉంటారు. తలపాగాల గురించి చెప్పుకోవాలంటే రాజస్థాన్ లోనే ఇవి ఎక్కువగా కనపడతాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క తలపాగా అన్నట్టు ఇక్కడ ప్రసిద్ధిగాంచిన తలపాగాలు, పెద్ద పెద్ద తలపాగాలు కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. ఇది చూడండి ఈ ఆటో. ఈ ఆటో ఎలక్ట్రికల్ ఆటో ఇది. ఇక్కడ ఈ నగరంలో ఎక్కువగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలే తిరుగుతాయి. ప్యాసింజర్లకి అటు నుంచి అటు దింపడానికి కానీ, ప్రయాణిస్తానికి కానీ ఇవి మనకి ఎక్కువగా ఇలాంటి ఎలక్ట్రికల్స్ ఆటోలే ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇదంతా చూడండి మార్కెట్ ఏరియా. అజ్మీర్ మార్కెట్ ఇలా ఉంటదన్నమాట. మార్కెట్‌లో మనకు కావాల్సిన వస్తువులు, బట్టలు, వంటకు కావాల్సిన సామాగ్రి, కూరగాయలు, కాయగూరలు, మరి అన్ని రకముల కిరాణా సరుకులు కూడా ఇక్కడ మనకి హోల్‌సేల్‌గా, రిటైల్‌గా దొరుకుద్ది. ఇలా బళ్ళ మీద వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకెళ్తుంటారు. బట్టలు, పళ్ళు కూడా మంచి మంచి పళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ. ప్రతి వాళ్ళు ఇక్కడ హోల్‌సేల్ కూడా తీసుకొని ఇలా బళ్ళ మీద వెళ్తా ఉంటారు. మార్కెట్‌కి వచ్చి తమకు కావాల్సిన వస్తువులు తీసుకొని వేరే చిన్న చిన్న ఊర్లలో వెళ్ళి వీళ్ళు అమ్ముకుంటా ఉంటారు. మార్కెట్ ఇక్కడ హోల్‌సేల్ కూడా ఉంది కాబట్టి ఎక్కువగా చిన్న చిన్న పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. సరే, ఒకసారి మార్కెట్ అంతా తిరిగి అంతా లుక్ వేద్దాం.
ఇక్కడ కాయగూరలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ కొబ్బరికాయలు బయట నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కమలకాయలు గాని వేరే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే పండుతాయి. ఇక్కడ అజ్మీర్ అనేది టూరిజం ప్లేస్. ఇది ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇది చూడండి, ఎందరో టూరిస్ట్ లేడు. ఇక్కడి వాతావరణం, ఇక్కడి ప్రజలు అంతా మనకి వేరువేరుగా కనబడుతూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో సాగే జీవన విధానం వేరు, రాజస్థాన్లోని ఈ నగరంలో సాగే విధానం వేరు. ఇక్కడ వీళ్ళు తినే ఆహారం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆహారానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ వెళ్తే మనం రైస్ దొరుకుద్ది కానీ మనకి అంత బాగా ఉండదు. చాలా మందం రైస్ ఉంటుంది. అన్నం చాలా గట్టిగా ఉండటం జరుగుద్ది. ఇక్కడ ఏంటంటే రోటీ, దాల్ మనం తినగలిగింది రొట్టె, పప్పు, లేకపోతే రొట్టె, పెరుగు, పంచదార వేసుకుని తింటమే. ఇక్కడ జనాలు రొట్లు, పూరీలు ఎక్కువ తింటా ఉంటారు. ఇక బిర్యానీల విషయానికి వస్తే మన భారతదేశం అంతా దొరికేదే బిర్యానీ. ఇక్కడ కూడా మంచి బిర్యానీ దొరుకుద్ది. ఇక్కడ మాంసాహార పదార్థాలు చాలా బాగా ఉంటాయి అజ్మీర్ నగరంలో. ఇక్కడ ఇదంతా మార్కెట్ ఏరియా అన్నమాట. మార్కెట్లో రకరకాలైన వస్తువులతో పాటు ఇలా హోటల్స్ కూడా ఉంటాయి. ఈ హోటల్స్లో రోటీ, సమోసా, పూరి ఇవే దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా పలక్ పన్నీర్తో చేసిన ఐటమ్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. పళ్ళు కూడా తాజాయి దొరుకుతాయి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ అజ్మీర్ కిరాణా మర్చెంట్ బజార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.